నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఎందుకు ఆ ప్రముఖులు రావటం లేదు సీఎం రేవంత్ రెడ్డి గారితో సమావేశానికి, లేదా రాలేదు? కారణాలు ఏంటి? ప్రభాస్, మహేష్ బాబు, చిరంజీవి గైర్హాజరు. మెగాస్టార్ ఈ వివాదాల్ని అడ్రస్ చేయాలంటే మెగాస్టార్ లాంటి ప్రాపర్గా హ్యాండిల్ చేసే ఒక లీడర్ ఉండాలి అని అందరూ భావించారు. బట్ ఆయన విదేశాల్లో ఉండటం వల్ల హాజరు కాలేకపోయారని ఒక సమాచారం. బట్ ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడారు. తన వైపు నుంచి ఉన్న సజెషన్స్, సూచనలు, సలహాలు ఇచ్చారు. ఆమెకబుల్గా ఈ ప్రాబ్లం నుంచి అటు ఇండస్ట్రీ కానీ ఇటు ప్రభుత్వం కానీ బయటపడాలనేది మెగాస్టార్ ఆలోచన. ఆయన ఎక్కడున్నా సరే ఆయనకి ఎలాగో ఒక టైటిల్ ఉంది, అందరివాడు అని. అందరూ కోరుకునేవాడు, అందరికీ కావలసిన వాడు కూడా. ఆయన కూడా అలాగే అందరితోటూ మంచిగా ఉంటారు. సో అటు ప్రభుత్వాన్ని ఇటు ఇండస్ట్రీని కూడా కన్విన్స్ చేయగల సత్తా, దక్షత రెండూ ఉన్నాడు. అండ్ యాక్సెప్టబిలిటీ ఉన్నవాడు. ఆయన ఏమన్నా చెబితే వినటానికి ఇండస్ట్రీ మొత్తం సిద్ధంగా ఉంటుంది. ప్రభుత్వంలో పెద్దలు కూడా చిరంజీవి గారు అంతటి పెద్ద ఆయనే మనకి చెబుతున్నారు, కేంద్ర మాజీ మంత్రి. అండ్ ఈరోజు టాలీవుడ్ని రిప్రజెంట్ చేస్తున్న ఒక టవరింగ్ పర్సనాలిటీ. ఆయన చెప్తే వినటానికి మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు. కొంచెం అటు ఇటుగా పట్టు విడుపులు కూడా ఉంటే అవకాశం ఉంది. దిల్ రాజు గారు ఈ మంత్రసాని వ్యవహారం అంతా ఆయన నెత్తినేసుకున్నారు. ఏంటంటే అటు బిడ్డకేం కాకూడదు, తల్లికి కూడా ప్రమాదం నుంచి తల్లిని కూడా బయటపడేయాలి. అది దిల్ రాజు గారి ప్రయత్నం. రేపు సంక్రాంతికి వచ్చే 4 సినిమాల్లో 3 సినిమాలు ఆయనవి. ఆయన బాధ ఆయనది వ్యక్తిగతంగా. ఇక్కడ బెనిఫిట్ షోలు రద్దు అయితే మరి రెవెన్యూస్ జనరేట్ చేసుకోవటం ఎట్లాగా? సినిమాల మీద పెట్టిన పెట్టుబడి ఎలా వెనక్కి రావాలి? పెట్టుబడి వస్తేనే కదా ఇండస్ట్రీ సర్వైవ్ అయ్యేది. అలాగే ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్కి కూడా పండగ. అండ్ ఏ మాటకు ఆ మాట, తెలంగాణ నుంచి తెలంగాణ ప్రభుత్వంలో సినిమా ఇండస్ట్రీ కారణంగా 25,000 కోట్ల రూపాయల రెవెన్యూ జనరేట్ అవుతుంది. అందులో ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంలో 1/4 1/3 వెళ్ళొచ్చు. దగ్గర 5-6 వేల కోట్లు వెళ్ళొచ్చు, పరాణం వెళ్ళొచ్చు. ఇది ఒక చార్ట్ అకౌంటెంట్ చెప్పిన మాట. అంటే సినిమా వ్యవహారాలను చాలా దగ్గరగా పరిశీలించి ఆయన సీనియర్ చార్ట్ అకౌంటెంట్ చెప్పిన మాట. మరి ఇంత రెవెన్యూని కోల్పోవటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందా? అలాగే ట్యాక్స్ రూపంలో వచ్చే ఆ సొమ్మును వదులుకోవటానికి మరి సర్కారు సుముఖంగా ఉందా? ఈ ప్రశ్నలు తలెత్తున్నాయి. తీరా మోసి అటు చూస్తే అసెంబ్లీలో ముఖ్యమంత్రి నేరుగా ప్రకటించేశారు. ఏమని? ఇక బెనిఫిట్ షోలు ఉండవు, నో రోడ్ షోస్, ర్యాలీస్. రోడ్ షోస్, ర్యాలీస్ విషయంలో ఎవరికి ఎలాంటి అభ్యంతరాలు లేవు. బట్ బెనిఫిట్ షో అనేది ఉంటే నిర్మాత సర్వే అవుతాడు, డిస్ట్రిబ్యూటర్ సర్వే అవుతాడు, ఎగ్జిబిటర్ సర్వే అవుతాడు. అలాగే ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ ఇంతమంది సర్వే అవుతారు. ప్రత్యక్షంగా వేల మంది, పరోక్షంగా లక్షల మందికి ఇంత ఉపాధి దొరుకుతుంది దాని మీద వచ్చే ఆదాయం కారణంగా అనేది ఇండస్ట్రీ వాదన. బట్ ఒకప్పుడు బెనిఫిట్ షోలు ఎలా ఉండేవి గుర్తు చేసుకుంటే మనం, దివిసీమ ఉప్పెన తర్వాత అప్పట్లో సీనియర్స్ చెప్తూ ఉంటారు, ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు ఇద్దరు ఇలా జోలే పట్టుకొని తిరిగారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, వీళ్ళతో పాటు సోన్ బాబు, కృష్ణ, వీళ్ళందరూ కూడా ప్రకృతి ఉత్పాతాలు సంభవించినప్పుడల్లా వాళ్ళు వెళ్ళేవాళ్ళు. బెనిఫిట్ షోలు స్పాన్సర్ చేయడానికి ఫిలాంథ్రఫిస్ట్ ముందుకు వచ్చేవాళ్ళు. బట్ ఈరోజు బెనిఫిట్ షోలు ఎవరి కోసం నిర్వహిస్తున్నారు? నిర్మాత సర్వే అవటం కోసం, ఇండస్ట్రీ సర్వే కావటం కోసం. ఈరోజు బెనిఫిట్ షోలు వేస్తున్న సినిమాలలో ఉన్న కథాంశాలు ఏంటి? ఇవి కూడా చర్చకు వస్తున్నాయి ఇప్పుడు సోషల్ మీడియాలో. ఏం కథాంశాలు ఉన్నాయి? నేర ప్రవృత్తి, స్మగ్లర్లు, డాకు మంగళసింగులు, వీళ్ళ గురించి సినిమాలు తీసి దానికోసం వెళ్ళి ప్రభుత్వం దగ్గర వెళ్ళి రాయితీలు తీసుకొని బెనిఫిట్ షోలుకి అవకాశాలు కల్పించమని వేడుకోవటం, ప్రభుత్వాలు ఇవ్వటం ఏంటి అనే చర్చ కూడా వచ్చింది. అలాగే స్మగ్లర్ల కథాంశంగా తీసే చిత్రాలకి నేషనల్ అవార్డులు ఎట్టా ఇస్తారు అనే ప్రశ్నలు కూడా. సరే, లోక భిన్న రుచి, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అభిప్రాయం ఉంటుంది. జైభీమికి ఇవ్వకపోవటంని క్వశ్చన్ చేయొచ్చు, కానీ పుష్పకి ఎందుకు ఇచ్చారని క్వశ్చన్ చేసే సవాళ్ళు కూడా మొదలైనాయి. సరే, అది వేరే అంశం. సరే, ఈ సినిమా ఇండస్ట్రీ ముఖ్యమంత్రి భేటీ. ముఖ్యమంత్రి మరి కమాండ్ కంట్రోల్ సెంటర్కి చేరుకొని అక్కడ వీళ్ళతో నిర్వహించే భేటీలో ఇప్పటికే త్రివిక్రమ్ శ్రీనివాస్, ఇలాగా దిల్ రాజు, సీనియర్లు, అలాగే జూనియర్ హీరోలు వీళ్ళందరూ కూడా వచ్చారు. వెల్కమింగ్ ఈ ఆస్పెక్టే, ఇది ఆహ్వానించదగిన పరిణామమే. కానీ ప్రభుత్వం శాసనసభలో చేసిన ప్రకటన వెనక్కి తీసుకుంటుందా అనే దాని మీదే మల్లగుల్లాలి. తీసుకుంటే వెల్ అండ్ గుడ్, తీసుకోకపోతే దీని ఇంపాక్ట్ వచ్చి ఉరి మంగళం మీద పడటం ఆంధ్రప్రదేశ్ మీద పడుతుంది. రేపు అక్కడ కూడా బెనిఫిట్ షోలు వేయొద్దు, బెనిఫిట్ షోల పేరుతోటి 100 రూపాయల టికెట్ని 1000 రూపాయలకి 1500కి అమ్మద్దు. 3000 దాకా వెళ్ళింది మన పుష్ప టికెట్, అమ్మద్దు అని చెప్పేసి డిమాండ్ మొదలైంది సామాన్య ప్రజానికించి. ఆ ఆస్పెక్ట్లో
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారు. సామాన్య ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా ఆయన మాట్లాడారు. అక్కడ మార్కులు కొట్టేశారు. బట్ ఇండస్ట్రీ ముందు పెద్ద గుండు సున్నా కనిపిస్తుంది. ఒకవేళ అదే జరిగితే ఇన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి తీరా మోసి 50 రూపాయలకి 100 రూపాయలకి టికెట్లు అమ్ముకోవాలంటే ఈరోజు సినిమా లైఫ్ వారం రోజులు గట్టిగా ఓటీటీలో పుణ్యమా, లేకపోతే మరి నెంబర్ ఆఫ్ థియేటర్స్ పెరిగిపోవటం, అంటే ఎక్కువగా ఈ ఐమాక్స్లు ఇవన్నీ రావటం వల్ల, ఈ మల్టీ స్క్రీన్స్ రావటం వల్ల, సో వారం రోజుల్లో రాబట్టుకున్నంత, ఎంత రాబడితే అంత. అది దాటితే సినిమాకి పెద్ద లైఫ్ ఉండదు. సీతాకోచలకు మాదిరే 21 days ఉంటుంది సీతాకోచలుగా స్పాన్. సినిమా మరీ తక్కువ, వారం రోజులే. ఈ వారం రోజులనే రాబట్టుకోవాలి. కొన్ని సినిమాలు అయితే ఎన్ని థియేటర్లో రిలీజ్ చేసినా సరే ఒక్క షో తోటి వెనక్కి వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. సో ఇంత స్పష్టంగా ఇది కనిపిస్తున్న తర్వాత మరి ఇండస్ట్రీ తగ్గుతుందా ఒక మెట్టు, ప్రభుత్వం ఒక మెట్టు తగ్గుతుందా? తగ్గాలంటే ఏమన్నా కండిషన్స్ ఉన్నాయా, లేకపోతే సజెషన్స్ ఉన్నాయా? సజెషన్స్ అయితే మెగాస్టార్ ఇచ్చారు. పోనీ మోహన్ బాబు గారు ఇంకో పెద్ద ఆయన పిలుద్దామంటే ఆయనే బోల్డెని కేసులు ఇరుక్కున్నారు, కుటుంబంలో గొడవలు ఆయనవి. సో ఆయన్ని పిలవలేదు. పిలిచిన వాళ్ళలో చూస్తే మరి దిల్ రాజు గారు ప్రముఖంగా కనిపిస్తున్నారు, అల్లు అరవింద్ గారు కనిపిస్తున్నారు. మరి మిగిలిన వాళ్ళు మరి ప్రభాస్ రాలేదు, మహేష్ బాబు రాలేదు. మెగాస్టార్ అంటే సరే విదేశాల్లో ఉన్నారు కాబట్టి ఆయన ఫోన్లో ముఖ్యమంత్రి గారితో మాట్లాడేశారట. ఆయన వైపు నుంచి ఆయన ఏం చెప్పాలో చెప్తారు. డిప్యూటీ సీఎం, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం వైపు నుంచి ఏమన్నా సజెషన్స్ ఉంటాయంటే మరి ఆ రాష్ట్రంలో ఆయన ఉప ముఖ్యమంత్రి, ఒక స్టార్ హీరోగా, పవర్ స్టార్గా ఆయన ఇక్కడికి వచ్చి చేసే సజెషన్స్ ఏమన్నా చేస్తే దీని ఇంపాక్ట్ మళ్ళీ అక్కడ ఉండొచ్చు. సో ఆయనకున్న లిమిటేషన్స్ దృష్ట్యా ఆయన హాజరు కాలేకపోయారని మనం భావించవచ్చు, అర్థం చేసుకోవచ్చు కూడా. మరి వెళ్ళిన వాళ్ళందరి తరఫున మాట్లాడగలిగిన వాయిస్ ఉన్నవాళ్ళు ఇద్దరే ఉన్నారు అక్కడ, ముగ్గురు ఉన్నారు అనుకుందాం. అల్లు అరవింద్, త్రివిక్రమ్ శ్రీనివాస్, దిల్ రాజు. దిల్ రాజు ఎలాగూ తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్. ఆయన ఇండస్ట్రీ బాగుండాలి, 10 మంది బాగుండాలి, 100 మందికి ఉపాధి దొరకాలి, 1000 మంది పరోక్షంగానే బతకాలని కోరుకునే వ్యక్తి. సాధ్యమైనంత వరకు అందరూ బాగుండే విధంగా మెకానిజం డిజైన్ చేయాలి అని చెప్పేసి ఆయన కోరుకుంటున్నారు. దాంట్లో ఆయన స్వార్థం కూడా ఉంది. మరి ఆయన సినిమాలు కూడా ఉన్నాయి కాబట్టి ఆయన సినిమాలు లేకపోయినా సరే ఆయన చేస్తారు. దిల్ రాజు గారు గురించి తెలిసిన వాళ్ళు వ్యక్తిగతంగా ఏంటంటే ఇండస్ట్రీ బాగు కోసం ఎఫ్డీసీ చైర్మన్గా ఆయనకు ఎలాగో ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. వ్యక్తిగతంగా కూడా ఏంటంటే ఇండస్ట్రీ బాగుంటే 10 మందికి ఉపాధి అవకాశాలు ఉంటాయనేది ఆయన ఆలోచన. సరే, అల్లు అరవింద్ గారు ఒక విక్టింగ్ ఫాదర్గా వెళ్ళటల్లా, ఒక పెద్ద సినిమా ప్రొడ్యూసర్గా అండ్ డిస్ట్రిబ్యూటర్గా అండ్ బోల్డని థియేటర్స్ ఓనర్గా ఆయన మరి 2 తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఇండస్ట్రీని శాసించే 2-3 పెద్ద ఫ్యామిలీస్లో అల్లు అరవింద్ గారి ఫ్యామిలీ ఒకటి. సో మెగా అల్లు కాంపౌండ్ని అల్లు అరవింద్ గారే రిప్రజెంట్ చేస్తున్నారని ఇక్కడ భావించాలి. సో ఒక 2 కాంపౌండ్స్ మధ్య ఎలాంటి విభేదాలు లేవు. చిన్న పొరపచ్చాలు ఎక్కడైనా ఉంటాయి. అలాంటి పొరపచ్చాలు ఏమైనా ఉన్నా వాళ్ళు సర్దుకుంటారు. ఎందుకంటే అల్లు అర్జున్ నేరుగా వెళ్ళి నాగబాబు గారిని కలిశారు, చిరంజీవి గారిని కలిశారు. సో ఇన్ని జరిగిన తర్వాత అవన్నీ సర్దుకుంటాయి. మరి అల్లు అరవింద్ అలాగే ఈయన దిల్ రాజు చెప్పే మాటలు కన్విన్స్ చేసే విధానానికి ముఖ్యమంత్రి కన్విన్స్ అవుతారా, లేకపోతే ఆయన మంకుపట్టు మీదే ఉంటారా చూడాలి మరి.